నమస్కారం. మీరు చూస్తున్నది AGN న్యూస్ 24. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబుగారి కార్యాలయం, ప్రజావేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, క్రిస్టప్ప తదితరులను ఎమ్మెల్యే గారు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు గారి సేవలను స్మరించుకుంటూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేతగా కొనియాడారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో రాజకీయాలకు కొత్త దిశ చూపిన నాయకుడు ఎన్టీఆర్ గారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకురావడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన కృషి తప్పకుండా ఫలిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పేదలకు అండగా నిలుస్తూ నేనున్నాను అనే భరోసాతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే గారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ నలుమూలన చాటిన మహోన్నతమైన వ్యక్తి, తెలుగు సినీ రంగం రారాజు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగు వాడి వేడిని చట్టసభలో చూపించాలి, పేద ప్రజల ఆకలి తీర్చాలి, కూడు గుడ్డు నీడనే నినాదంతో 1982 మార్చి 29వ తేదీన మన తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని
మన స్థానిక శాసనసభ్యులు ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత మన అమలేని చంద్రబాబు గారి నాయకత్వంలో జరుపుకుంటున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తూ ఒక్కసారి మన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల వసంతాలను మనం గుర్తు చేసుకుంటే ఈ ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి, పేద ప్రజల సంక్షేమంలో అయితేనేమి, బడుగు బలహీన వర్గాల వరకు రాజకీయ అన్ని రంగాల్లో, ఆర్థిక అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనతను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలుతున్న సందర్భంలో పీడిత ప్రజల యొక్క ఆవేదనను గుర్తెరిగి రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఈరోజు ఎన్నో కార్యక్రమాలను చూస్తూ ఉన్నాం. తదనంతరం ఎన్టీఆర్ గారి పరిపాలనలో ఏ విధమైనటువంటి సంక్షేమ అభివృద్ధిని చూశామో తదనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈ రాష్ట్ర అభివృద్ధి అయితేనేమి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అయితేనేమి, తెలుగు ప్రజా ఆకాంక్షలు అయితేనేమి, బడుగు బలహీన వర్గాల యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక ఎదుగుదల అయితేనేమి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే దేశంలో ఏ పార్టీ చేయనటువంటి సామాజిక సేవ అయితేనేమి, రాజకీయ అవకాశాలు అయితేనేమి, ఆర్థిక అసమానతను తొలగించే విషయంలో అయితేనేమి మనం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంతమంది కుటుంబ సభ్యులు మనమందరం కాల ఎగరేసుకుని ఒక గర్వంగా సమాజంలో తిరుగుతున్నామంటే దానికి మనకు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి భిక్ష అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క ఈ 44 వసంతాల ఆవశ్యకతను తెలియజెప్పాలంటే దాదాపు 2-3 గంటల సమయమైన తప్పదు. కానీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలా మంది పెద్దలు భక్తులు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మనం పార్టీకి వెన్నంటి ఉంటూ అమలేని చంద్రబాబు గారి నాయకత్వంలో మనమందరం నడుస్తూ ప్రజల యొక్క సేవకు బాధ్యులుగా ఉంటూ మనం నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తులాపురపన్న గారు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు అమలేని సురేంద్రబాబు సార్ గారికి, మరి సీనియర్ నాయకులు మలకైనప్పనికి, రామంజనప్పన్న గారికి, మరి కృష్ణప్పన్న గారికి, మరి వైప రమేష్, మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మిగతా సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు పేరు ఉదయపరికి నమస్కారం తెలియజేస్తున్నాం. మన రోజు మన దివంగత నేత మహా గొప్ప నాయకుడు నట సార్వడు నందమూరి తారక రామారావు మరి ఈ పేదల కోసమే ఆ రోజు పార్టీని స్థాపించడం విషయాన్ని అందరూ కూడా గమనించాలి. బడగ బలహీన వర్గాల కోసం పార్టీని పెట్టి మరి నిరంతరం ఎంతో కష్టపడి మరి ఈ దేశంలోనే అగ్రగణ్యంగా ఈ పార్టీని తీసుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి రాష్ట్ర ప్రజలని, ఉమ్మడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్న ఘనత ఆ రోజు ఎన్టీ రామారావు గారు దక్కిందని తెలియజేస్తుంది. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరము ప్రజల కోసం అధికారం ఉన్నా అధికారం లేకున్నా మరి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. మరి అనేకమైనటువంటి ఇబ్బందుల పాలై కూడా గత 2019లో మరి ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసి మరి 10 లక్షల కోట్లు అప్పులు చేసిన విషయాలు మనందరికీ కూడా తెలుసు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఈరోజు మన ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడే నాయకుడు ఎవరు లేరు ఈ దేశంలో మన ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పని మరి అతనికి మరి ఇన్ని అధికారాలు కట్టబెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఏమైతే ఆ రోజు మరి ప్రజలకు మాటిచ్చాడో సూపర్ 6 పథకాలు కూడా సక్రమంగా మరి ఏది కూడా ఇబ్బంది లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి మరి అనేక కార్యక్రమాలు సంక్షేమంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. మరి ఆ రకంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా మన రాష్ట్రంలో మన కళ్యాణదుర్గంలో కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల కోసము మరి రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఏ ఇబ్బందులు లేకుండా మరి ఇబ్బందులు లేని లోటు ఈరోజు మరి ప్రజలకి పిల్లలకి పేద పిల్లలకి చదువులు కానీ మరి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కానీ మరి అన్ని రకాలు కూడా ఈరోజు ఎక్కడ కూడా సొంత నిధులతో రోడ్లు, బోర్లు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎల్లవేళలా మన సురేంద్రబాబు సార్ దగ్గరికి అన్నదండలుగా ఉండి మరి మనం కూడా మళ్ళీ నెక్స్ట్ 2029 అధికారం తీసుకొచ్చేదానికి మనం అందరూ కలిసికట్టుగా ఉండి పనిచేసి మన సురేంద్రబాబు గారు ఇక్కడే మనం పెట్టుకొని మంచిగా మరి పరిపాలన చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి 143 చెరువులకు నిలుస్తాడు తప్పకుండా. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అదే కాకుండా ఈరోజు
రంగయ్య ఎన్నో మాటలు లేని పని మాట్లాడతాడు, మరి అనవసరంగా చెప్తాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేని పరిస్థితి, ఈ కళ్యాణ ప్రాంతానికి అడుగు కూడా పెట్టలేకున్న పరిస్థితి. రంగయ్య గారు ఈరోజు ఏదో 2-3 రోజులు పాదయాత్ర చేసి నేను ఎఫ్సిఆర్ ఆడిట్ సంస్థ నేనే పొడిచాను, నేనే తెచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అలాంటి చుట్టుపక్కల మాటలు పక్కకు పెట్టి ఎప్పుడైనా కూడా తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా పెద్దలు ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యే గారు గుర్తిస్తారు, బాధ్యత తీసుకొని మరి ఢిల్లీ పోయి ఖచ్చితంగా ఈ జిల్లాను కాపాడుకోవాలంటే మరి ఆడిట్నే ఉంటుంది, ఆడిట్నే కావాలని చెప్పని ఒక గొప్ప సంకల్పంతో మనసున్న నాయకుడిగా ఈరోజు మనకి ఎఫ్సిఆర్ వచ్చిందంటే ఈ కళ్యాణ ప్రాంతంలో ప్రజలందరూ గమనించాలి. ఈరోజు సురేంద్ర బాబు గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని పనిచేశాడు. మేము కూడా చాలాసార్లు చెప్పినాం, ఏదేమైనా మీరేమో ఆధారపడద్దండి, మేము ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాటించారు కాబట్టి కానీ ఖచ్చితంగా దాన్ని నెరవేర్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి నిరంతరం ఈ కళ్యాణ ఉన్న ప్రాంతాలందరూ కూడా మరి రుణపడి ఉంటారు. మరి ఆయనకి ఎప్పుడైనా ఉండదండగా ఉంటారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు పెరుగుతాయి నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలుగుదేశం. గౌరవనీయులైన మన అమలేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చిన మన ఆడబిడ్డలకు, టీడీపీ ఆడబిడ్డలు కార్యకర్తలకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మా పెద్దలు చిన్నలు అన్ని రకాలుగా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ సమానంగా ఉండేవాళ్ళు. 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. మొట్టమొదటి మీటింగు తిరుపతిలో ఎన్టీ రామారావు గారు తిరుపతిలో మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత తను ఎన్టీఆర్ అంటే ఒక మానవుడిగా జన్మిస్తూ ఒక దేవునిగా కూడా మనుషుల్లో కొలువుపడిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు, మన పార్టీ స్థాపించిండే నాయకుడు. అలాంటి వ్యక్తితో మేము కలిసి రోడ్లెంబడు చేన్లెంబడు నడుస్తూ కూడా వర్క్ చేశాము. ఆ రోజు 82లోన ఆయన మాకు ఒక 83లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పెనగొండ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు వాల్మీకి జయంతి కోసం రామారావు గారు ప్రత్యేకంగా, వాల్మీకి అంటే మహా ఋషి, అతను అందరికీ సంబంధించిన వాడు, ఒక వాల్మీకి మహా ఋషి, అతను ఏ కులానికి కాదు, అతను మహా గొప్ప వ్యక్తి అనే విషయంతో ఇందిరాగాంధీకి తెలియజేసి ఆనాడు వాల్మీకి జయంతి అంటూ ఒక్కరోజు ఇందిరాగాంధీ ప్రకటించడం జరిగింది. ఆ సహాయం చేసిన దానికి వాల్మీకులు మేము ఈనాడు కూడా ఎన్టీఆర్కి చేతులెత్తి మొక్కుంటున్నాం. అలాంటి విషయంలో 80 నుండి టీసీ మారప్ ఎమ్మెల్యేగా అయినారు, బీటీ బక్రీరప్ ఎమ్మెల్యేగా అయినారు, మళ్ళీ బీసీ గోవిందప్ప ఎమ్మెల్యేగా, మన హనుమంతరావు చౌదరి ఎమ్మెల్యేగా అయినారు. ఇప్పుడు మన అమలేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యేగా కొనసాగినారు. పార్టీ పుట్టినప్పుడు ఉంటే అంతో ఇంతో 1-2 తూర్లు పైన కూడా అప్పుడు టీడీపీనే కొనసాగింది. కానీ ఈరోజు జరుగుతుండే కాన్స్టిలో, నా వయసులో, నా అనుభవంలో ఈరోజు పార్టీకి తను నష్టపడతాడో కష్టపడతాడో అమలేని సురేంద్రబాబు నాకైతే తెలియదు, కానీ ఊహించుకోకుండా పనులు చేస్తున్నాడు. అది సిరిస్థాయిగా మన పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోరు కానీ పార్టీ లీడర్లు ఎక్కడైనా పోతే మా ఎమ్మెల్యే మంచి పనులు చేస్తున్నాడు అని చెప్పుకునే స్థాయికి తెచ్చినాడు. అంతకంటే మాకు ఎలాంటి సంపద అతని నుండి మేము ఆశించడం లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ అతని ఆరోగ్యం బాగుంటూ ఇంకా 10 కాలాల పాటు అతను ఇక్కడ పాలిస్తూ నెక్స్ట్ అంటే మనం అనుకున్నట్ల ఇక్కడ ప్రతిపక్షం అంటూ మీరు అనుకుంటున్నట్ల మనం అనుకుంటున్నాం, మన నాయకులుగా అనుకున్నట్లుగానే ఇక్కడ ప్రతిపక్షం అంటూ పూర్తిగా స్తంభించిపోతుంది. వాస్తవంగా అంటే ఇది వాస్తవం, నిజం. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్నారంటే అతని గుణగణాలు, పార్టీ వ్యక్తిత్వము, పార్టీ చంద్రబాబు నాయుడు ఆశయాలు, రామారావు ఆశయాలు అవన్నీ కూడా సురేంద్రబాబులో కనపడుతున్నాయి. కాబట్టి మిగతా వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి పార్టీలో చేరుతూ వాళ్ళు కూడా సమానమైన గౌరవం ఇస్తూ ఉండేవాడు మన అమలేని సురేంద్రబాబు గారు. అలాంటి వాడు కరెక్టా కాదు నేను చెప్పిన విషయం చెప్పండి ఎవరన్నా కానీ అందరూ. అలాంటి మంచి వ్యక్తి మనకు దొరికినట్టు మనమెంత అదృష్టం చేసి కళ్యాణదుర్గం. ఆ విషయాన్ని మనం గుర్తెరుగుతూ నెక్స్ట్ రాబోయే దినాల్లో పోటీ లేకున్నట్ల 56,000 మించి మెజారిటీతో గెలుస్తూ 2వ తూరు మినిస్టర్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రార్థిస్తూ, ఎన్టీఆర్ ప్రార్థిస్తూ ఆయనకు అవకాశాలు కల్పించాలని మొక్కుంటా. మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ ఒడిదుడుకులు తట్టుకొని 44 ఏళ్ళుగా పూర్తి చేసుకుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మకటం లేని మహారాజుగా సినీ ఫీల్డ్ ఏలెత్తున్నప్పుడు ఢిల్లీలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినప్పుడు 4 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం మారినప్పుడు తెలుగు వాళ్ళకి ఇంత చులుకున అనే అభిప్రాయంతో
ఆ రోజు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ప్రపంచ రికార్డు, 9 నెలల్లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడము చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడుగుడ్డ పేదవానికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో నిజాయితీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కేవలం ఒక్క జీతం కూడా లేకోకున్నట్లు ₹1 తీసుకొని నాయకుడంటే ఇట్లుండాలా అని చెప్పి ఆ రోజు నిజాయితీగా పరిపాలన చేసి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే కేవలం ఎన్టీ రామారావు తప్ప ఎవరు లేరని కూడా ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన నాయకుడు ఆదర్శం. ఆయన తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి ఆ రోజు బీసీల పార్టీగా ముద్ర వేసి ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చి నాయకుడు ఇట్లుండాలంటే 1985 నుండే శిక్షణా తరగతులు పెట్టి ఈ దేశంలో మార్గదర్శకంగా రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీ అంటే ఇట్లుండాలా, ప్రజాసేవ ఇన్ని ఉండాలంటే ఆ రోజు మేము కూడా 86లో గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనాను. ఆ రోజు పెన్నోబులంలో మన ఆమ్దాల పక్కన ఉండే పెన్నోబులంలో 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చినారు మాకు అందరికీ. మేమంతా పిల్లోడు, మా వయసు అంతా 27-28 సంవత్సరాలు ఉంటుంది. ఆ విధంగా 3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీరు నాయకుడిగా ఇట్లా ఎదగాలని చెప్పి మాకు ట్రైనింగ్లు ఇచ్చి నేర్పిన రాజకీయం అంటే ఇట్లా చేయాలని చెప్పి ఒక ఉన్నతమైన రాజకీయ విలువలతో కూడిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మళ్ళీ 84లో కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఎదుగుదల చూసి ఆయనకి అమెరికాకి ఆపరేషన్ చేసుకునే పోతే అప్పుడు ఇందిరాగాంధీ రామలాల్ అనే గవర్నర్ని పెట్టి మన తెలుగుదేశం పార్టీని రద్దు చేసి నాదేంద్ర భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన 4 రోజులు ముఖ్యమంత్రి. ఆయన ఎవడైతే ఆయన ఇండియాకి వచ్చినో ఆవిడ పెద్ద ఉద్యమం లేచింది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా అట్టడు ఉడికిపోయింది. ఎక్కడ చూసినా గలాట్లు, ధర్నాలు, రాస్తారోకలు. మన కొత్తసేరు దగ్గర మన అనంతపురం జిల్లాలో దాదాపు 7 మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. అంటే పార్టీ అంటే ఎంత నిబద్ధత ఉంటుందో ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం, మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీ బతికిందంటే అట్లాంటి త్యాగ పురుషులు ఉన్నారు కాబట్టి పార్టీ ఇంకా ఈరోజు బతకగలుగుతుంది. అలాగే మరీ కూడా 94లో 95లో కూడా సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా ఈ పార్టీని నిలబెట్టాలని చెప్పి అప్పుడు 84లో కూడా భద్రపోయినప్పుడు కూడా అప్పుడు పార్టీ నిలబెట్టే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినది ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొత్తం ఎమ్మెల్యేలందరినీ పిలిచిపోయి అప్పుడు రామకృష్ణ ఎగిడే కర్ణాటకలో ఉన్నప్పుడు అక్కడ హోటల్లో పెట్టి వాళ్ళందరికీ పరిచారకులు చేశాడు. ఆయన ఇబ్బంది పడినాడు, చాలా ఇబ్బంది పడినాడు. ఎన్నో అవమానాలు తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు నుండి తెలుగుదేశం పార్టీ నిలబడింది. రేపొద్దున కూడా భవిష్యత్తు కూడా మన నారా లోకేష్ గారు కూడా ఈ పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇది పెద్ద యూనివర్సిటీ ఉన్నట్ల తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ విలువలు కట్టుబడి పనిచేసిన వానికి విలువ ఉంటుంది కాబట్టి అందరూ పార్టీ చెప్పిన క్రమశిక్షణతో పాటించి పార్టీ విలువలు కట్టుబడి పార్టీని ముందు తీసుకెళ్లాల్సిందో భాగంగా కూడా మన సురేంద్రబాబు మన స్థానిక శాసనసభ్యులు కూడా అనేక విలువలతో కూడిన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తారని అందరూ ఆశిస్తూ ఆయన కూడా ప్రజలు అనేక మన్ననలు పొందుతూ ఇప్పుడు కూడా ప్రజాసేవ అంటే ఏమి ఎన్టీ రామారావు చూసి కూడా ఆయన కూడా చిన్నప్పటి నుండి అలవాటు నేర్చుకుని ప్రజాసేవ ప్రజలకు కూడా అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడు కూడా తన ఖర్చులు కూడా వెనకాడుకోకున్నట్ల ఎప్పుడు కూడా ప్రజల సేవ దాని ధ్యేయంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ పార్టీని కూడా ఇంకా మనము కళ్యాణం అంటే స్టేట్లోనే ఒకప్పుడు నంబర్ 1గా ఉండేది. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినవి. ఇప్పుడు కూడా అమ్మలేని సురేంద్రబాబు గారు కూడా అదే నంబర్ 1గా నిలబెట్టాలని కళ్యాణంలో చంద్రబాబు నాయుడు మనం సర్టిఫికేట్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మహానుభావుడు స్థాపించిన పార్టీ 44 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుంది. ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే ఈ పార్టీని స్థాపించారో నేను 82లో లేను కానీ 83లో ఎన్నికల సమయం నుంచి కూడా ఈ పార్టీని జెండా ఎత్తుకొని తిరిగిన కాలాలు. ఎందుకంటే అప్పుడు చదువుకుంటున్నాం. జెండా ఎత్తుకొని రోడ్లలో తిరిగిన కాలాలతో కూడా నాకు అనుభవము, ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తున్నాయి. అలాంటి మహానుభావుడు చాలా ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ ఈరోజు కూడా జనజీవంలో ఎప్పుడు కూడా జనాలకి సేవ చేస్తూ ఈరోజు ముందుకు కదులుతుందంటే ఆ రోజు ఎంతో పెద్ద
చాలా బలంగా గునాది వేశారు. ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా కర్ణాటకలో కూడా కావచ్చు, బలంగా గునాదులు వేశారు తెలుగుదేశం పార్టీకి. ఎంతోమంది నాయకులను తయారు చేశారు. ఈరోజు తెలంగాణలో ఏ పార్టీలోనో చూసుకోండి, మన తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన నాయకులే. అలాగే ఇప్పుడు మన ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా వైఎస్ఆర్లో ఉన్న నాయకులను తీసుకోండి, ఎటువంటి పరిస్థితులు కూడా అందరూ తెలుగుదేశం పార్టీలోంచి పోయిన నాయకులుగా ఈ ఎన్టీ రామారావు తయారు చేసిన పార్టీగా మనందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆషామాషిగా పార్టీని స్థాపించలేదు. ఒక మంచి సంకల్పంతో బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ పార్టీని స్థాపించారు. ఇంతకు ముందు ఎప్పుడైనా మనం ఢిల్లీకి వెళ్తే మనం అందరూ మద్రాసీ అనేవాళ్ళు. ఆ మద్రాసీ పోవాలంటే ఎన్టీ రామారావు పెట్టిన తర్వాతనే, ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ అంతా ఎన్టీ రామారావు పెట్టి ధైర్యంగా హైదరాబాద్ వచ్చిందో అప్పుడే మనం మద్రాసీ పేరుపై మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనకు గుర్తింపు దక్కింది. అలాంటి మద్రాసీ పేరుని నామరూపాలు లేకుండా చేస్తూ మన తెలుగు ప్రజలందరూ గర్వంగా చెప్పుకునేటట్టు అక్కడ ఢిల్లీలో తను చాటుకున్న మన ఎన్టీ రామారావు గారు నిజంగా చాలా మహానుభావుడు, గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. అలాంటి పార్టీని ఆయన స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని భుజాన మీద వేసుకొని చాలా అద్భుతంగా పార్టీని నడుపుతూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు వచ్చిన కష్టాలు కూడా ఎవరికి రాలేదు. ఈ పార్టీని నిలబెట్టాలని గట్టి సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నిలబెట్టడం జరిగింది. అంటే ఈరోజు నాలాంటి నాయకులందరికీ కూడా ఈరోజు నాయకత్వం వహించే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఇలాంటి గొప్ప నాయకులు, తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు ఉంటున్నాను. అంటే ఎప్పుడైతే మీరు ఆ గౌరవం మాకు పార్టీ నుంచి వచ్చిందో ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంటుంది. అంటే చిన్న పొరపాట్లు చేస్తే ఎప్పటికప్పుడు ఆ పొరపాట్లన్నీ సర్దుకొని మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే నాయకత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అందులో భాగంగానే మనం చాలా రకాలుగా చూస్తున్నాం. ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ప్రజలు లాస్ట్ చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం కళ్ళతో చూసాం. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో 2019 నుంచి 24 వరకు ఒక ప్రభుత్వం మారిపోయింది. నిజంగా ఆ ప్రభుత్వం ఒక చీకటి రోజులు. అంటే ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నారు, చెన్నారెడ్డి ఉన్నారు, ఇంతమంది 5-6 మంది వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నా కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. కానీ 2019 నుంచి 24 వరకు కూడా అది మానసికమైన దాడి కావచ్చు, వ్యక్తిగతమైన దాడి కావచ్చు, ప్రత్యక్షమైన దాడి కావచ్చు, ఆ దాడులన్నీ చేస్తూ మనుషుల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి గురి చేసిన ఈ జగన్ రెడ్డికి ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు. అదే 11 స్థానాలకు పరిమితం చేశారు. అలాంటి ఈ బలమైన పార్టీని నాశనం చేయాలనే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అది రోజు రోజుకు పుంజుకుంటూ ఎప్పుడూ లేని విధంగా, ఇంత పార్టీ పెట్టినప్పటి నుంచి లేని విధంగా కూడా 94% స్ట్రైక్ రేటు మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సాధించిందంటే ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు ఎంత కష్టాలున్నా కూడా మనం 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పుడు కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క రోజు ప్రత్యక్షంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఎన్ని అవమానాలైనా కూడా భరిస్తూ ప్రజల కోసం ఉన్నారు. కానీ నిన్న అసెంబ్లీలో మన రాష్ట్రానికి రాజధాని లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. ఆ రాజధాని పునర్నిర్మించడానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఇంకొకసారి ఇదే రాజధాని ఉండాలనే సంకల్పంతో ఆ తీర్మానానికి కూడా ఆ 11 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉండారో రాకపోవడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనమంతా రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఏమాత్రం కూడా అసలు వాళ్ళు అర్హులు కాదనేది ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కానీ, ఈ ముగ్గురు సహకారంతో మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి వైపు నడుస్తుంది. అలాంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తున్నారు. నేను ప్రత్యక్షంగా అసెంబ్లీలో చూశాను. అసలు ఎంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ చెప్తుంటే మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అలాంటి గొప్ప నాయకుల మధ్యలో నేను కూడా ఇలాంటి మా నాయకుల మధ్యలో నేను ఉండడం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎమ్మెల్యే పదవి అనేది గొప్ప పదవి కాదు. ఇలాంటి సీనియర్ నాయకులలో ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో వాళ్ళ దగ్గర పనిచేయడం నేను గౌరవంగా భావిస్తున్నాను. ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా 40 ఏళ్ళు మనం బతికించాల్సిన బాధ్యత లోకేష్ బాబు గారు, ఈ పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఇంకా ప్రజలకి దగ్గరగా వెళ్ళి అన్ని సేవలు చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది.
ఒక విషయం, ఎన్నికల సమయంలో మీ అందరికీ కూడా తెలుసు, మనం ఎన్నికల సమయంలో ఇదే ఆర్టీటీకి సంబంధించి మనం కుందుర్పి మండలంలో ఏదైతే ఫెరర్ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి పోయినప్పుడు 5-6 వేల మంది 4-5 వేల మంది జనాల మధ్యలో ఆ రోజు అందరూ వచ్చి అడగడం జరిగింది. మా ఎఫ్సిఆర్ రెన్యువల్ కావాలా, మీరు గెలిచిన తర్వాత రెన్యువల్ చేయిస్తామని మాటిస్తే మీకు ఓటేస్తామన్నారు. ఖచ్చితంగా మేము ఇది మా భుజాల మీద వేసుకుంటాం, మేము రెన్యువల్ చేయిస్తామని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. అంటే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆగస్టులోనే నాకు తెలిసి వెంటనే నేను అమిత్ షా గారికి లెటర్ రాశాను. ఎందుకంటే ఎవరైతే ఈ నిర్ణయం తీసుకోవాలనే వ్యక్తి అమిత్ షా గారు కాబట్టి ఆయనకి నేను ఉత్తరం రాస్తే ఆయన ప్రతి ఉత్తరం జూన్లో రిప్లై ఇచ్చారు. త్వరలో ఇది అన్ని పరిష్కారం దశగా ఉంది, త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అంటే 2022లో మొన్ననే మన కాళు శ్రీనివాస్ అన్న గారు ఫైల్ నెంబర్తో సహా ఏ రోజైతే ఫైలు ఢిల్లీకి పోయిందో అన్ని వివరాలు కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి నేను అంత లోతుకు పోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఆర్టీటీ అనేది నిన్ననే మంచు ఫెదర్ గారు ఫోన్ చేశారు. చాలా గ్రామాల్లో చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చూపిన చొరవ ప్రజలందరూ పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో పండగలు చేసుకుంటున్నారంటే చాలా ఆనందం వేసింది. ఆయన తీపి జ్ఞాపకాలు అక్కడ మన ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ బాబు గారికి చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆయన చూశాడు 2022లో ఏం జరిగిందనే విషయం తెలుసు. ఇంకా ఒక విషయం ఉంది, అది చెప్పాలో వద్దో తెలియదు, కానీ చెప్పడం కొంత భావంగా భావించట్లేదు. వీళ్ళు జగన్ రెడ్డికి సంబంధించిన గవర్నమెంట్ ఎవరైతే ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను ఏమడిగారో అది నాకు తెలుసు. కానీ ఇంకా సందర్భం ఉంది, అది ఎవరు ఏ రకంగా దాన్ని బయట పెట్టాలో ఖచ్చితంగా ఆ రోజు తీసి బయట పెడతాం. ఇలాంటి చీకటి రాజకీయాలకి ఎవరు కూడా తావు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు అతనే స్వయాన వచ్చి గ్రామాల్లో పండుగలు చేసుకుంటున్న మాట వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. చాలామంది నిన్న ఎయిర్పోర్ట్లో పోతే ఎయిర్పోర్ట్లో ఒక కానిస్టేబుల్ చెప్తున్నారు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఇంత చదివానంటే ఇది ఆర్టీటీ సంస్థ ద్వారా. మీరు చాలా గొప్ప పని చేశారు సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆర్టీటీ సంస్థను రెన్యువల్ చేయించి చాలా గొప్ప పని చేశారు అని చెప్తుంటే నిజంగా ఆనందాన్ని ప్రత్యక్షంగా పొందాం. అలాంటి ఈ పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నిజంగా నేను చాలా గర్వంగా ఉన్నా. ఒకటే చెప్తున్నా, ఇక్కడైతే పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా నా అన్నదమ్ములతో సమానంగా చూస్తాం. ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులుగా చాలామంది పనిచేశారు, చాలా రకాలుగా పనిచేశారు. ఒకరిద్దరు అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళని కూడా కలుపుకోయే బాధ్యత పార్టీ మనందరిపైన పెట్టింది. కాబట్టి పార్టీ నిర్ణయాలే మా నిర్ణయాలుగా భావిస్తాం. మా నిర్ణయాలు పార్టీ మీద ఎప్పుడు కూడా రుద్దం అనేది ఖచ్చితంగా చెప్తా. పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక సీనియర్ నాయకుడుగా ఈ జిల్లాకి సేవలు అందించిన, ఎమ్మెల్యేగా సేవలు అందించిన, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా లేదా ఇంకా రకరకాలుగా పదవులు అనుభవించిన వ్యక్తిగా ఉంటూ కూడా ఆయన చనిపోవడం ఒక బాధాకరమైన విషయం. అందరూ కూడా చాలా బాధతో తీరని లోటుగా భావిస్తూ ఆయనకు కూడా మనం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి నాయకులు వందల వేల లక్షలకు తయారు చేసిందంటే ఎన్టీ రామారావు గారు గొప్పతనమైన ఖచ్చితంగా చెప్పాలి. ఏదేమైనా కూడా ఇంకొకసారి చెప్తున్నా, నిజంగా ఈ ఆర్టీటీ అనేది ఇంకా భరోసా ఇచ్చాడు. మీ కళ్యాణంలో ఇంకా కూడా ఉధృతంగా కూడా సేవలకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా అందాయి. లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, అన్నా మీరు గ్రామాల్లో, ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ అయింది, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారనే విషయం తెలిసింది. మీరు ప్రజల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ ఆనందం కూడా మీరు పంచుకోవాల్సిన బాధ్యతగా చెప్పారు. ఖచ్చితంగా ఆయన నిర్ణయాన్ని మేము పాటిస్తూ ప్రతి గ్రామంలో కూడా త్వరలో పర్యటిస్తామని తెలియజేస్తున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు, జై నారా లోకేష్ బాబు, జై ఎమ్మెల్యే చంద్రబాబు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశ
ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటి లేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.